హాయ్ అండి. నమస్తే. నెక్స్ట్ 11థ్ లెసన్ నేర్చుకుందాం. ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి. నెక్స్ట్ లెసన్ మొదటి సామ్రాజ్యాలు పార్ట్ 2 ఇది. 6థ్ క్లాస్ పార్ట్ 2. ఒక కుటుంబ వ్యక్తులు వారసత్వంగా రాజులైతే దాన్ని వంశపాలన అంటారు. ఈ మౌర్య సామ్రాజ్యంలో ఎట్లా వంశపాలన జరిగిందనేది లెసన్‌లో నేర్చుకుందాం. ఫస్ట్ సామ్రాజ్యం అంటే మీనింగ్. పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. వాటి రాజులను చక్రవర్తులని పిలుస్తారు. ఇప్పుడు మన భారతదేశం కూడా ఒక ఉపఖండంగా ఉంది. ఆ ఉపఖండాన్ని ఈ పెద్ద రాజ్యాలు అనేటివి పరిపాలించడం జరిగింది. అసలు ఉపఖండం అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఒక పెద్ద ఖండంలో భౌగోళికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రత్యేకతలు కలిగి ఉండి మిగిలిన భాగం నుండి స్పష్టమైన సరిహద్దులతో వేరు చేయబడిన పెద్ద భూభాగమే ఉపఖండం. మన భారతదేశం కూడా సేమ్ ఇలాగే వేరు చేయబడింది కాబట్టి దాన్ని భారత్‌ని ఉపఖండం కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు మన భారత్ ఏ ఖండం నుంచి చేయబడిందంటే ఆసియా ఖండం నుండి. ఎట్లా అంటే ఉత్తరంలో హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం వీటన్ని సహజ సరిహద్దులతోటి ఈక్వల్‌గా అది వేరు చేయబడి ఉన్నది కాబట్టి భారత్ కూడా ఒక ఉపఖండం. భారత ఉపఖండంని పరిపాలించిన తొలి చక్రవర్తులలో ఈ వీళ్ళు కూడా మౌర్య రాజులు తొలి చక్రవర్తిలో ఈ చంద్రగుప్త మౌర్యుడు ఒకరు. ఆహ్, ఈ చంద్రగుప్త మౌర్యుని కన్నా ముందు మహాపద్మనందుడు ఈ మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిండు. మగధ ప్లేస్‌ని. ఈ మగధను మహాపద్మనందుడు, తర్వాత చంద్రగుప్తుడు, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు. ఇట్లా వీళ్ళు వారసత్వంగా పరిపాలించారు. వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. వారసత్వంగా రాజులు అయ్యిర్రు. దీన్నే వంశపాలన అంటారు. అంటే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వారసత్వంగా రాజులైతే దాన్ని వంశపాలన అంటారు. మౌర్య సామ్రాజ్య విస్తరణలో నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఈ మౌర్య సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉంది. ఈ మౌర్య సామ్రాజ్యం గురించి మనం తెలుసుకోవడానికి ఇంకా మెగస్తనీస్ ఇండికా గ్రంథం నుండి తెలుసుకోవచ్చు. అశోకుని కాలంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శాసనాల ద్వారా కూడా మనం ఆనాటి సంగతులు తెలుస్తున్నాయి. ఈ అర్థశాస్త్రంని చాణక్యునికి మరో పేరే కౌటిల్యుడు. అర్థశాస్త్రం అనే బుక్ రాసిన పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాలి, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. రాజ్యాన్ని కుట్రలు, కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటో ఇట్లా అన్ని రకాలుగా అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వివరించడం జరిగింది. ఈ పెద్ద రాజ్యాలను మన సామ్రాజ్యాలు అంటారని తెలుసుకున్నాం కదా! వాటి రాజులను చక్రవర్తులు అంటారు. మౌర్య సామ్రాజ్యం గురించి మనం మరి కొంచెం తెలుసుకుందాం. పెద్ద రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు. వాటి రాజులను చక్రవర్తులు అంటారు తెలుసుకున్నాం కదా! భారత ఉపఖండంలోని తొలి చక్రవర్తులు చంద్రగుప్త మౌర్యుడు ఒకరుగా మనం పేర్కొంటారు. ప్రారంభంలో మగధ దాని చుట్టూ ఉన్న ఓన్లీ మగధ అనేది దాని చుట్టుపక్కల ప్రాంతాలకి పరిమితమై ఉండేది. కానీ కొంతకాలానికి అది ఆనాటి అన్ని మహాజనపదాలను కలుపుకొని విస్తరించి ఉంది. మహాజనపదాలు 16 ఉంటే నేను తెలుసుకోండి. 16 మహాజనపదాలు ఉంటాయి. అయితే ఈ మహాజనపదాలన్నిటిని చుట్టూ కలుపుకొని విస్తరించింది. ఈ సామ్రాజ్యంలో ఏమేమి ఉన్నాయంటే హిందూకుష్ పర్వతాలు, భారతదేశపు అతిపెద్ద ఎడారి థార్, గుజరాత్, గంగా, సింధు నది లోయలు, మాల్వా పీఠభూమి, అతి విస్తారమైన మధ్య భారతదేశపు అడవులు, కృష్ణ, తుంగభద్ర లోయ, గోదావరి లోయ ఉన్నాయి. ఈ సువిశాలమైన సామ్రాజ్యాన్ని, అక్కడ జీవించిన వివిధ రకాల ప్రజలను ఒకసారి ఊహించుకోండి. అంటే అంత పెద్ద సామ్రాజ్యం మొత్తం భారతదేశం ఒకసారి మ్యాప్ చూడండి లెసన్‌లో ఉంది. మనకు టెక్స్ట్ బుక్‌లో మ్యాప్ ఇచ్చిర్రు. అంత పెద్ద సామ్రాజ్యం అనేది మగధ అంత పెద్ద సామ్రాజ్యంలో విస్తరించిపోయింది. వీటిలో గంగా లోయ, కృష్ణా నది లోయ, మాల్వా, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలు చాలా సారవంతమై ఉన్నాయి. అక్కడ మళ్ళా జనసాంద్రత కూడా గ్రామాలతో ఉంది. మంచి జనసాంద్రత ఉంది. ఇవేంటి మంచి సారవంతమైన ప్రదేశాలు. మాల్వా, గుజరాత్, పంజాబ్, కృష్ణా నది లోయ, గంగా లోయ. వ్యాపారానికి, చేతివృత్తులకు ఇతర ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయి. వీటి నుంచి పెద్ద నగరాలను, ఓడరేవులను ఇతర దేశాలను కలుపుతూ ముఖ్యమైన వ్యాపార మార్గాలు కూడా ఆ కాలంలో నిర్మించుకున్నారు. కొన్ని ప్రాంతాలు విలువైన బంగారం, రత్నాల గనులకు ప్రసిద్ధి చెందాయి.
మౌర్య చక్రవర్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రజల నుంచి వనరులు, పన్నులు పొందేవారు. ఇంతటి విశాల సామ్రాజ్యాలను చక్రవర్తులు ఎలా పరిపాలించారు? ఉదాహరణకు కృష్ణానది ప్రాంతంలోని గ్రామాల ప్రజలు పన్నులు చెల్లించటానికి నిరాకరిస్తే పాట్నాలో కూర్చున్న చక్రవర్తికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? వారిని శిక్షించమని సైన్యానికి ఆజ్ఞలు ఎలా జారీ చేస్తారు? సైన్యం కృష్ణ ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామాలను ఎలా గుర్తిస్తారు? పన్ను కట్టని వాళ్ళని ఎలా శిక్షిస్తారు? దీనికంతా ఎంత సమయం పడుతుంది? అంటే ఇది పెద్ద మగధ అనేది పెద్ద సామ్రాజ్యం కదా! అక్కడ ఇప్పుడు ఏదైనా పన్ను ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా పన్ను విషయం. అక్కడ వాళ్ళు పన్ను కట్టకపోతే ఈయనకెట్లా తెలుస్తది? ఎట్లా అని వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉందనేది మనం ఎలా తెలుసుకోవాలి? పరిపాలన విధానం అప్పుడు ఎలా ఉంది? ఒకసారి తెలుసుకుందాం. ఈ సామ్రాజ్యాల గురించి తెలుసుకోవాలంటే అప్పటి కాలాల గురించి రాసిన పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి. చంద్రగుప్తుడి మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. కౌటిల్యుని అర్థశాస్త్రం, మళ్ళీ చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా అనే గ్రంథం ముఖ్యమైన పుస్తకం. అంతేగాక అశోకుని కాలంలో వేసిన శాసనాలు. ఇవ ఇవన్నీ అప్పటి పరిపాలన విధానాన్ని మనకు తెలియజేస్తాయి. అర్థశాస్త్రం అనే బుక్ చాణక్యుడు రాశాడు. వాటిలో ఏంటంటే ఇంతకుముందు చెప్పిన కదా, రాజు రాజ్యాలను ఎలా జయించాలి, కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ తెలియజేసి ఉన్నాయి. ఒకసారి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చూడండి. సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా మౌర్యులు పరిపాలించారు. పాటలిపుత్రం దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడానికి, రాజాజ్ఞలు పాటించని వారిని శిక్షించటానికి వాళ్ళు అధికారులను నియమించేవారు. రాజ్యంలో జరిగే విషయాలను అధికారులు ఎలా పనిచేస్తున్నారనే సమాచారాన్ని వేగులు అనే వాళ్ళు రాజుకు అందించేవారు. వేగులు అనేవారు రాజుకు అందించేవారు. చక్రవర్తి సందేశాలను అధికారులకు దూతలు చేరేవారు. చక్రవర్తి సందేశాలు ఎవరికి? అధికారులకు దూతలు చేరవేశారు. మంత్రులు, రాజకుటుంబ సభ్యుల సహకారంతో అధికారుల పనితీరును చక్రవర్తి పర్యవేక్షించేవాడు. ఎవరు? మంత్రులు ఉండేవాళ్ళు, రాజకుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళ ద్వారా అతను అధికారుల పనితీరు చక్రవర్తి పర్యవేక్షించేవాడు. ఇతర ప్రదేశాలను తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వారిని పాలకులు అంటే గవర్నర్లు. ఇప్పుడు ఇతర ప్రాంతాలకు అంటే తక్షశిల, ఇంకా ఉజ్జయిని, ఇటువంటి ప్రాంతాలను పరిపాలించడానికి రాకుమారులను పంపించేవాళ్ళు. అంటే సువర్ణగిరి ఈ రాకుమారులను, ఈ పాలకులను గవర్నర్లు అని పిలిచేవారు. ఆ ప్రదేశాలకు సంబంధించిన విషయాల్లో అన్ని రకాల నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉండేది. అంతేకాకుండా వారికి సొంత సైన్యం, అధికారులు ఉండేవారు. వారికి కూడా చక్రవర్తి తన సూచనలు దూతల ద్వారా పంపేవాడు. ఆ ప్రదేశంలో ఆచారాలు, నియమాలు తెలిసిన ముఖ్యమైన కుటుంబాల నుంచి కూడా పాలకులు సహాయం పొందేవారు. ఈ ప్రాదేశిక పట్టణ ప్రదేశాల మధ్యన ఎక్కువ గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, విశాలమైన అడవులు ఉండేవి. వ్యాపారస్తులు, సైన్యం, దూతలు ప్రయాణం చేసే ముఖ్యమైన రహదారులు ఈ ప్రాంతాలలో ఉండేవి. వీటిని నిర్వహించడానికి మౌర్యులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వీరు ఈ రహదారుల గుండా బంగారు గనులు గల సువర్ణగిరి, విదేశీ వస్తువులు దొరికే తక్షశిల ప్రాంతాలకు చేరుకునేవారు. ఈ బంగారు గనులు మనకు సువర్ణగిరిలో, బంగారం సువర్ణం అన్న బంగారమే కదా, అందుకే బంగారం మనకు సువర్ణగిరిలో దొరుకుతుంది. బంగారం సువర్ణగిరి. ఇంకేంటిది? విదేశీ వస్తువులు దొరికే విదేశీ వస్తువులు ఎక్కువ తక్షశిల. ఈ ప్రాంతాలకు చేరుకునేవారు. ఈ అటవీ ప్రాంతాల నుంచి బంగారం, విలువైన రాళ్ళు, అడవి జంతువుల చర్మాల రూపంలో పన్నులు, బహుమానాలు పొందేవారు. బహుశా ఈ ప్రాంతంలోని అటవిక తెగల జీవితాలతో అంతగా జోక్యం చేసుకునేవారు. అంటే వాళ్ళ పని వాళ్ళు, అక్కడున్న వాళ్ళని ఏమనకపోదురు. వాళ్ళ ఐటమ్స్ వాళ్ళు రవాణా అటు ఇటు, అక్కడ నుంచి వస్తువులు ఇటు పంపడం, ఇక్కడ నుంచి వస్తువులు చేసుకునేవారు.
అశోకుడు విశిష్ట పాలకుడు. నెక్స్ట్ అశోకుడు గురించి తెలుసుకుందాం. అశోకుడు విశిష్ట పాలకుడు ఎలాగో నేర్చుకుందాం. ఇది ఎలాగో నేర్చుకుందాం. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అతను. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో. అశోకుని శాసనాలు ఉన్న భాష ప్రాకృత భాష మరియు బ్రాహ్మీ లిపి. ప్రాకృత భాష బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుడు మరియు కళింగ యుద్ధం. ఈ యుద్ధం చేసి అశోకుడి జీవితంలో యుద్ధం చేయొద్దని నిర్ణయించుకున్నాడు. కళింగ యుద్ధం. కళింగ అనేది తీర రాష్ట్రమైన నేటి ఒడిశా పాత పేరు. ఒడిశా పాత పేరు కళింగ. కళింగను జయించటానికి అశోకుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతం చూసి అతను దుఃఖించాడు. ఈ కళింగ యుద్ధం చేసినప్పుడే చాలా మంది చనిపోతారు. అప్పటి నుంచి ఇక ముందు యుద్ధం చేయనని ప్రకటించాడు. ప్రపంచ చరిత్రలో యుద్ధాలలో విజయాన్ని పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. అంటే యుద్ధంలో ఓడిపోయి యుద్ధం ఆపేయలేడు. యుద్ధంలో గెలిచి ఆ రక్తపాతము, అంతమందిని చనిపోవడం అవన్నీ చూసి ఆయన ఇక ముందు ఎప్పుడు యుద్ధం చేయనని ప్రకటించుతాడు. ఈ కళింగ యుద్ధాన్ని తెలిపే అశోకుని శాసనం ఇలా ఉందన్నట్టు. ఈ శాసనంలో అశోకుడు ఇలా ప్రకటించాడు: చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఈ యుద్ధంలో 1,50,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. ఈ కళింగ యుద్ధంలో 1,50,000 మంది 1,50,000 మంది బందీలయ్యారు. మళ్ళీ 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. అనే శాసనం, అశోకుని శాసనం మనకు తెలుపుతుంది. ఇది నాలో దుఃఖాన్ని నింపింది. ఎందుకని? ఒక స్వతంత్రం ప్రాంతం జయించినప్పుడు లక్షలాది మంది చనిపోతారు. చాలా మంది యుద్ధ ఖైదీలుగా బంధింపబడతారు. బ్రాహ్మణులు, సన్యాసులు మృత్యువాత పడతారు. బంధువులు, స్నేహితులు, బానిసలు, సేవకులతో దయగా ఉండేవారు కూడా చనిపోతారు. లేదా వారికి ప్రియమైన వాళ్ళను కోల్పోతారు. అందుకే నేను దుఃఖిస్తున్నాను. ఈనాటి నుంచి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి ప్రచారం చేస్తాను. బలం ద్వారా గెలవడం కంటే ధర్మం ద్వారా గెలవడం మేలని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తులో నా కొడుకులు, మనమన్లు నా తర్వాత యుద్ధాన్ని గురించి ఆలోచించకుండా ఉండేందుకు, దానికి బదులు ధమ్మ ప్రచారం ఎలా చేయాలని ఆలోచించడం కోసం ఈ సందేశాన్ని రాతి మీద చెక్కిస్తున్నాను. వాళ్ళు కూడా యుద్ధానికి బదులు ధమ్మ ప్రచారం చేయాలి. ధమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ధర్మం. అశోకుడు ఈ విధంగా శాసనం వేపిస్తాడు అన్నట్టు. నా తర్వాత నా మన్మన్లు వాళ్ళు కూడా, నా కొడుకులు, మనమన్లు కూడా యుద్ధాలు చేయకూడదు, ధర్మ మార్గంలో నడవాలి అని శాసనం వేపిస్తాడు. అశోక ధర్మం అంటే ఏమిటి? అసలు ఈ అశోకుని ధమ్మ అంటే ఏంటిది? అశోకుని ధర్మం అంటే ఏమిటి తెలుసుకుందాం నెక్స్ట్.